పార్టీ మారే ఆలోచన లేదు, రాజకీయాలకి గుడ్ బై చెప్పే ఆలోచన భవిష్యత్తులో వస్తుందామో నాకు తెలియదు, కానీ వచ్చినప్పుడు మిమ్మల్ని పిలిచి తప్పకుండా ప్రెస్ మీట్ పెట్టి మీకే చెప్తాను. మొట్టమొదటి దగ్గుపాటి ప్రసాద్ అసలు మీరు పనే చేయలేదు ఆయన గెలుపు కోసం అనేది ఓ పని చేయమనండి. ఇప్పుడు నేను పని చేయలేదు కదా, నేను పని చేయలేదు, మన ఎన్నికల్లో కూడా కార్పొరేటర్లు కాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. రేపు ఆయన పోరాటం చేసి అనంతపురంలో అన్నీ గెలిపించుకుంటే మేలు కదా. 62 ఆయన గెలిపించుకోమనండి, మేము రెస్ట్ తీసుకుంటాం, తప్పేముంది. ఇప్పుడు అంత అహంకారము అది పనికొస్తే ఎక్కడున్నాం, ఏ ఊర్లో ఉన్నారో వ్యక్తులంతా. మా అందరి కష్టం కూడా ఉంది కదా. పని చేయలేదని చెప్పి ప్రూవ్ చేయమని అంటే నీకు ఇష్టం లేని వాళ్ళంతా పని చేయలేదు, కార్యకర్త కూడా ఎవరైనా ఇష్టం లేదనుకోండి పని చేయలేదు. పని చేసింటే పార్టీకి పని చేసావు, చంద్రబాబు నాయుడు చేస్తావు, ప్రభాకర్ చౌదరి చేసినావు పో అని చెప్పి నెగ్లెక్ట్గా మాట్లాడితే సరైనది కాదు. ఒకవేళ మా ఇంట్లో వచ్చి పని చేయలే, ఎవరు పార్టీకి పని చేశారు. ఆ పార్టీ దగ్గర అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ కమిటీకి కానీ లేదా పార్టీ ఇంటెలిజెన్స్ దగ్గర కానీ అన్నీ ఉంటాయి, ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదని. ఎన్నికలకు ముందు ఎన్నికలు పోలింగ్ అవుతానే వెంటనే పోలింగ్ ముందు రోజే కంప్లైంట్ ఇచ్చింటే పలానా ఎల్ఐ చేయలే ప్రభాకర్ చౌదరి చేయలేదని చెప్పితే కరెక్ట్. గెలిచిన తర్వాత పని చేయలేదంటే అది ఎవడు నమ్ముతాడు? ఎందుకు పని చేయకపోతే గెలిపెట్లు వచ్చేది? అది ఒకసారి గుండె మీద చేసుకోవాలి. లేదు, గొప్ప శక్తివంతుడివి, ఓకే మంచిదే. రేపు ఎన్నికలు వస్తాయి కదా, భవిష్యత్తులో 2029లో కూడా అదే మీరు ఇంతకుముందు ఒక విలేకరు అడిగాడు, మీరు ఇక్కడ మళ్ళీ నిలబడాలని ఆయనకి ఏదో ఇబ్బంది పెడుతున్నారు అనేది రకరకాలుగా చెప్తాను. నేను 2029 తెలుగుదేశం పార్టీ బీఫార్మ్ అడగనని చెప్పాను. ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తున్నా, 2029 కానీ 28 ఎలక్షన్స్ వచ్చినా కూడా టీడీపీ తరఫున బీఫార్మ్ అనంతపురంలో అడగను. ఒకవేళ అడగాల్సి వచ్చి డీలిమిట్ చేస్తే వేరే ప్రాంతానికి పోతాను తప్ప ఇక్కడ కంటెస్ట్ చేయను. ఆ భరోసా ఆయనకి ఇవ్వండి. అధిష్టానాన్ని కూడా చెప్పాను, నేను వద్దన్నప్పుడు అధిష్టానం నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను కంటెస్ట్ చేయను. ఎందుకంటే మళ్ళీ ఆయన కంటెస్ట్ చేయాలా, ఆయన గెలవాలి కదా. పార్టీ ఆయనకి ఇస్తే ఆయనకే పని చేద్దాం, కష్టపడి పని, మొన్నటికంటే ఎక్కువ కష్టపడదాం.